లోకంలో 2 రకాలైనటువంటి తల్లులుంటారు. గాడ్ ఫియరింగ్ మదర్స్ అండ్ ద మదర్స్ హూ డు నాట్ ఫియర్ గాడ్. వరల్డ్లీ మదర్స్ అని చెప్పుకోవచ్చు. గాడ్లీ మదర్స్, వరల్డ్లీ మదర్స్. అయితే గాడ్లీ మదర్స్ ఏం చేస్తారు అనంటే, దైవికమైనటువంటి తల్లులు వాళ్ళ పిల్లలకి దేవుని భయాన్ని నేర్పిస్తారు. దేవుని భయము ఎందుకు అవసరము అనంటే, దేవుని భయం ఉన్నప్పుడు దేవుని కరెక్షన్‌కి మనం ఒప్పుకుంటాము. దేవుని కరెక్షన్ ఉన్నప్పుడు దేవుడికి కావలసిన పద్ధతిలో ఆయన మనల్ని మలుచుకొని వాడుకుంటాడు. అది విషయం. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంతో సాక్రిఫైసెస్ చేసి అసలు మనం చేసేది కరెక్టా కాదా అని అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటనంటే, అప్‌హోల్డ్ ద వర్డ్. ఈరోజు మనం ఏం వెతుకుతున్నామో మనకు కనపడకపోవచ్చు, కానీ రేపు నూరంతలుగా ఫలించడం మనం ఖచ్చితంగా చూస్తాము. ఒకవేళ దైవికమైనటువంటి తల్లులు ఉండి కూడా మరి పిల్లలు వైదొలిగినా కూడా వాళ్ళ యవ్వన ప్రాయంలో కానీ ఎప్పుడైనా కానీ ఎంత రెబెలియన్ చూపించినా వాళ్ళు ఖచ్చితంగా దే విల్ కమ్ బ్యాక్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు నిజాన్ని తెలుసుకొని, దేవుణ్ణి తెలుసుకొని, లేదా మంచిగా మారి వాళ్ళు వెనక్కి రావడం జరుగుతుంది. ఇది 100% జరుగుతుంది. 100%. అదే మరి దేవుడు అంటే భయం లేనటువంటి తల్లులు రకరకాల మనుషులుంటారు. బేసిక్‌గా వాళ్ళు ఏం చేస్తారు అనంటే, లోకాన్నంతా కూడా నేర్పిస్తూ ఉంటారు. లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు, మూఢత్వము అన్నిటినీ నేర్పించి పెంచుతారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా స్వార్థాన్ని కూడా నేర్పిస్తారు. ఇంకా కాంప్రమైజింగ్ నేర్పిస్తారు. దేవుని భయంలో ఉండాలి అనేది నేర్పించరు. దేవుడి పేరు పైకి చెప్పినా కూడా కాంప్రమైజ్డ్‌గా నడుచుకోవడం నేర్పిస్తారు. రెండో విషయం ఏంటనంటే, మదర్‌హుడ్ అనంటే 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఫర్టిలిటీ. మదర్‌హుడ్ అనంటే పిల్లల్ని కనేటటువంటి ఎబిలిటీ ఒకటి. అది నీ ఫర్టిలిటీకి నిదర్శనం, ఆడతనానికి నిదర్శనం. 2 పిల్లల్ని పెంచేటటువంటి ఎబిలిటీ. పిల్లల్ని పెంచే క్రమంలో ఎంతో సాక్రిఫైసెస్ అనేటివి అవసరం. రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అనేది అవసరం. ఈ 2 విషయాలు ఉంటేనే దాన్ని మదర్‌హుడ్ అని అంటారు. లోకంలో ఉండేటటువంటి ప్యాటర్న్స్ ఎలా నార్మలైజ్ అయిపోయినాయంటే, సర్రోగసీ అన్నా మదర్‌హుడ్డే. ఎలా అంటే పిల్లల్ని కనకపోయినా కూడా వి ఆర్ మదర్స్ అని అనుకోవడం ఒకటి. రెండోది మరి పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం, అది కూడా మదర్‌హుడ్డే అని అంటారు. మూడోది పిల్లల్ని కాకపోయినా జంతువుల్ని లేకపోతే ఎవరికి కేర్ చూపించినా అది కూడా మదర్‌హుడ్డే అని అనుకోవడం మూడోది. ఇలా రకరకాలుగా అనుకుంటా ఉన్నారు మనుషులు మదర్‌హుడ్ అంటే. అట్లా కాదు. పిల్లల్ని కని వాళ్ళని పెంచేటటువంటిది అది ఒక ఆశీర్వాదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని కనడమే ఒక దీవెన. అలాంటి ఎబిలిటీ లేదంటే అది శాపము అని బైబిల్‌లో ఉంది. అలా కాదు లేదు అనంటే దేవుని వాక్యానికి వ్యతిరేకత మనం చూపెడుతున్నాము. వి ఆర్ షోయింగ్ రెబెలియన్ టువర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యం అంటే దేవుడే. కాబట్టి దేవునికే మనం రెబెలియన్ చూపిస్తున్నామని అర్థం. సైన్స్, వరల్డ్ అది ఇది అని అనుకుంటే అట్లా కాదు. రియల్ సైన్స్ ఏంటి అనంటే, నువ్వు పిల్లల్ని నీ గర్భంలో ధరించుకొని కన్నప్పుడు వాళ్ళకి ఉండేటటువంటి స్పిరిచువల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి. సో మనం సైన్స్, స్పిరిచువాలిటీ అనుకుంటే 2 మాట్లాడుకుందాం ఇక్కడ. బయట నుంచి తెచ్చుకున్న పిల్లలు లేదా ఇంకెవరో గర్భంలో ధరించుకున్నటువంటి పిల్లలు సైంటిఫిక్‌గా కూడా వాళ్ళ జెనెటిక్ మేకప్ అనేది కాంప్రమైజ్ స్టేట్‌లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ స్పిరిచువల్ స్టేటస్ కూడా కాంప్రమైజ్డ్ స్టేట్‌లోనే ఉంటుంది. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. అది అర్థం చేసుకోవాలి. ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ మోడర్న్ కదా! సైన్స్ మాట్లాడుకుందాం, స్పిరిచువాలిటీ మాట్లాడుకుందాం, 2 మాట్లాడుకుందాం. 2 కూడా ఔట్‌రైట్‌గా తేల్చి పడేస్తాయి. టేకింగ్ ద సైడ్ ఆఫ్ గాడ్. అది గుర్తుంచుకోవాలి. మోడర్న్‌గా ఉన్నాం కదా, మనము మోడర్న్ వరల్డ్‌లో ఉంటా అన్నాము. మన థాట్స్ అన్నీ కూడా మోడర్నైజ్ అవ్వాలి అని అనుకొని లోకంలో ఉండే ప్యాటర్న్స్ అన్నిటిని కూడా ఫాలో అవ్వకుండా ఉండడానికి వీలు లేదు. అట్లా కాదు. కేర్ గివింగ్ అండ్ ఎఫెక్షన్ ఎవరికైనా చూపించొచ్చు. బట్ దట్ విల్ నాట్ మేక్ యూ అ మదర్. అది గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. స్వార్థం కోసం, ఆస్తుల కోసము, వాళ్ళతో డబ్బు సంపాదించుకోవాలని ప్రాస్టిట్యూట్స్ ఉంటారు వాళ్ళలో. విచెస్ ఉంటారు వాళ్ళలో. వాళ్ళలో ఈవిల్ స్పిరిట్స్‌ని అంతా కూడా నింపుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళ ఆర్గన్స్‌ని కానీ, వాళ్ళ బ్లడ్‌ని కానీ మరి ఇట్లాంటి రిచువలిస్టిక్ పర్పసెస్‌కి యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వి ఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఫిల్డ్ విత్ సార్సరీస్ అండ్ విచ్‌క్రాఫ్ట్స్. అలాగే ఉంటారని ఉంది కదా బైబిల్‌లో. బైబిల్‌లో అలాగే ఉంటుంది అని ఉంది. తల్లులే వాళ్ళ పిల్లల్ని మరి స్వార్థంకి వాడుకుంటారు, చెడగొడతారు అనేసి ఉంది. కాబట్టి ఒకవేళ అట్లా లేరు పిల్లలు అనంటే తల్లులకి, పిల్లలకి వైరం అనేది కూడా ఉంది.
ఒక మంచి తల్లిగా ఎప్పుడైతే ఉంటారో, ఒక మంచి అత్తగా కూడా అప్పుడే ఉండగలుగుతారు. ఒక మంచి కోవర్కర్‌గా, కొలీగ్‌గా కూడా ఉండగలుగుతారు. అంటే ఏది చేసినా కూడా ఒక స్త్రీకి దేవుని యందు భయం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు తను మరి తన వీధిలో ఎన్ని పొజిషన్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా తను ఫెయిత్‌ఫుల్‌గా ఉండి దేవునికి ఘనత తెప్పించే విధంగా ఉండగలుగుతుంది. అలా లేదు అనంటే దేవునికి అవమానము. దేవుని దూషించేటటువంటి పరిస్థితిలో మిగిలిపోతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో, మన జీవితం అనేది ఇక్కడికి పరిమితం కాదు. దెర్ ఈజ్ ఇటర్నిటీ కదా! ఒకవేళ మనం మంచిగా పిల్లల్ని పెంచుంటే దే విల్ బి రెస్టింగ్ విత్ ద లార్డ్. ఒకవేళ లేదు వాళ్ళని చెడుగా పెంచుంటే వాళ్ళు నరకానికి పోయుంటారు. దానికి మనం ఏం చేయొచ్చు? దేవుణ్ణి దూషణ చేయాలా? అట్లా కాకుండా దేవా ఒకవేళ నాదేమైనా పొరపాటుంటే నన్ను క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర తగ్గుదలతో వెళ్ళొచ్చు కదా! కొన్నిసార్లు దేవుడు ఒకవేళ గనక ఈరోజు బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లులుండి మా జీవితమే వేస్ట్ అయిపోయింది, దేనికి నేను బతకాలి అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి నేను చెప్పేదేంటంటే కొన్నిసార్లు దేవుడికి మనమే కావాలి. పిల్లల్ని నీ లైఫ్‌లో ఇచ్చాను, ఆ ఆనందం ఇచ్చాను. కానీ నౌ దే ఆర్ రెస్టింగ్ విత్ మీ. ఐ వాంట్ యువర్ కంపెనీ అని అనుకుంటే వై డోంట్ యూ మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ గాడ్? ఎందుకు అనంటే ఎహెచ్కేలు అనే గ్రంథం ఉంది బైబిల్‌లో. దాంట్లో దేవుడు ఎహెచ్కేల్‌తో మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మనకేదైనా దుఃఖం ఉంది, మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఆ దుఃఖాన్ని గురించి పదే పదే అదే మాట్లాడుతూ ఉంటాం. దాన్ని ఓవర్‌కమ్ చేసేదాకా అది కొన్ని రోజుల తరబడి, కొన్ని నెలలైనా కూడా ఇంకేదైనా జరిగేదాకా లేదా అందులో నుంచి మనం బయటొచ్చేదాకా. మరి దేవుడు కూడా ఎహెచ్కేల్‌ని పిలిచి మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన బాధ చెప్పుకుంటానే ఉంటాడు సంవత్సరాల తరబడి. అలాగా ఒకవేళ దేవుడు ఇంతమంది బిడ్డల్ని కోల్పోతున్నాడే ఈరోజు, తన ప్రేమనంతా కూడా కుదించి ఒక తల్లి మనసులో పెట్టాడు దేవుడు. ఎందుకనంటే ఆ తల్లి బిడ్డల్ని పెంచి ఆ బిడ్డల్ని దేవుని రాజ్యానికి తయారు చేస్తుందని కదా! ఈరోజు మనం ఆ సత్యాన్ని గ్రహించకుండా మన బిడ్డల్ని మరి దేవుని తట్టుకి పాయింట్అవుట్ చేయకుండా, వయసండి వాళ్ళు అలాగే ఉంటారు. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు? వాడు మగోడండి. మగపిల్లోడిని పట్టుకొని అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదంటే ఎలా? వాళ్ళు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలండి. అంటే అలా కుదరదండి. అలా కుదరదు. వి ఆర్ అకౌంటబుల్ టు గాడ్. మన ఇష్టానుసారంగా ఉండేదానికి లేదు. అలా ఉన్నా కూడా దానికి కూడా ఒక వాక్యం ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకో. గో ఎంజాయ్ యువర్ లైఫ్. బట్ రిమెంబర్ దట్ గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ ఇంటూ అకౌంట్ అండ్ జడ్జ్ అకార్డింగ్లీ అని ఉంది. అంత భయంకరమైన మాట ఉంది. ఓ ఎంజాయ్ చేసుకో లైఫ్. లైఫ్ ఈజ్ ఆల్ యోర్స్. గో ఎంజాయ్. కానీ తీర్పు ఉందని కూడా గుర్తుపెట్టుకో అని ఒక వార్నింగ్ ఉంది. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇట్స్ అ క్లియర్ స్టేట్మెంట్. అంతే. దాని ప్రకారమే మనం నడుచుకొని పోతూ ఉండాలి. మనం దేవుని పట్ల ఏ యాటిట్యూడ్తో ఉన్నాం, దేవుడికి గ్రేట్ఫుల్గా ఉన్నామా లేదా అని కూడా మనం చూసుకోవాలి. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ కలిగింది. అదేంటి అనంటే మరి నాకు తెలుస్తూ ఉంది, ఎవరో ఏదో చేయాలనుకుంటా అన్నారు, మరి మాకు కీడు చేయాలనుకుంటా అన్నారు అని. నేను దేవునికి ప్రార్థన చేసుకుని, దేవా అన్నిటినీ అందరినీ నీ కంట్రోల్లో పెట్టుకో అని ప్రార్థన చేసుకున్నాను. అయితే నేను ఇంకొక వాక్యాన్ని కూడా మెడిటేట్ చేసుకుంటా ఉన్నాను. ప్రావర్బ్స్ 31. అదేంటి అనంటే షీ షల్ లాఫ్ ఎట్ ద ఫ్యూచర్ టు కమ్. అంటే అప్పుడు అనుకున్నాను, మన ఫ్యూచర్ దేవునిలో సెక్యూర్గా ఉంటుంది కాబట్టి మనకు సంతోషం కలుగుతుంది కదా, అది ఒక క్వాలిటీ కదా ఉమెన్లో అని అనుకుంటా ఉన్నాను. సరే, సడన్గా ఒకరోజు నేను మా పాపతో ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నాను. అయితే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, పెద్ద యాక్సిడెంట్. నేను అంటున్నా, పాప మాట్లాడట్లేదేంటి, నీకు వినిపిస్తుందా, మాట్లాడు అని అంటే కాసేపటికి మా యాక్సిడెంట్ మా అనింది. అంటే అయ్యో ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందా, లేట్ అయిపోతుందేమో కదా అని అంటున్నాను నేను. మాకే యాక్సిడెంట్ అయ్యింది మా అని. నాకు నోట్లో మాట రాలేదు. కాసేపటికి తనే మేము బాగానే ఉన్నాం అనేది. అంటే నేను ఇప్పుడే డాడీని పంపిస్తా అని మా వారికి చెప్పి పంపించినాను. అయితే నాకు మాట రాలేదు. నేను అడుగుతుంటే చెప్పింది, మా పెద్ద యాక్సిడెంట్, మా మేజర్ యాక్సిడెంట్, కానీ నారోగా ఎస్కేప్ అయినాం, మేమంతా బాగానే ఉన్నాము అని. థ్యాంక్ గాడ్, ప్రేయర్ చేసుకుంటా ఉండు అని నేను చెప్పి మా వారిని పంపించి నేను అడుగుతున్నా, దేవా ఏం జరిగింది,
ఎందుకు, వై డిడ్ యూ అలౌ అని అనుకుంటా ఉన్నా. అయితే నాకు తను కొన్ని వాక్యాలన్నీ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే నేను పిల్లల్ని కన్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి తర్వాత కన్సీవ్ అయ్యేదాన్ని. ఆ ఉపవాసం ఉండేటటువంటి దినాలలో వాళ్ళ పేర్లు దేవుడు నాకిచ్చాడు. పాప అయితే పాప, బాబుల పేర్లు, వాళ్ళు పేర్లు దేవుడు నాకు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు పెరిగే క్రమంలో కూడా వాళ్ళ పట్ల దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఇవన్నీ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. గుర్తొచ్చి సరే దేవా, థ్యాంక్ యూ, యు ఆర్ ఇన్ కంట్రోల్ అండ్ ఐ ప్రైజ్ యూ అని అనుకుంటా ఉన్నా. అప్పుడే నాకు ఈ ప్రావర్బ్స్ 31 కూడా గుర్తొచ్చింది. షీ షల్ లాఫ్ ఎట్ ద ఫ్యూచర్ టు కమ్. అంటే ఎవరు ఏం చెయ్యాలనుకున్నా తెలిసిన వాళ్ళే కావాలని వెహికల్కి ఏదో చేశారు, ఏదో జరగాలని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటి. కానీ అది జరగనిచ్చాడా దేవుడు? లేదు. కానీ మనకేం తెలిపినాడు? ఎవ్వరు ఏం చేయాలనుకున్నా నేను కంట్రోల్లో ఉన్నాను కదా అని దేవుడు ఆయన సార్వభౌమత్వాన్ని తెలిపాడు. సరే దేవా, థ్యాంక్ యూ అని అనుకున్నాను. అయితే వెంటనే నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు నేను థ్యాంక్ యూ అని చెప్పి ఒక చిరునవ్వుతో నేను చెప్పగలిగానే. సరే, దేవుడు అన్నిటినీ కంట్రోల్లో, క్రమ పద్ధతిలో మనకు కూడా తెలుపుతున్నాడు అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పుకోగలిగానే. ఒకవేళ దేవుని చిత్తంలో అదే రోజు అందరు పిల్లల్ని ఒకటేసారి నేను కోల్పోయే పరిస్థితి వచ్చి నింటే దేవునికి నేను థ్యాంక్స్ చెప్పుకోగలిగేదాన్నా? ఒకటి. దేవుని ప్రేమ గురించి నేను మాట్లాడగలిగేదాన్నా? నా రెస్పాన్స్ దేవుని పట్ల ఎలా ఉండేది? దేవుడు పిలిచిన పిలుపుకి నేను లోబడి ఇదే విధంగా దేవుని గురించి నేను మాట్లాడగలిగేదాన్నా అనే ప్రశ్నలు నాకు వచ్చినాయి. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటనంటే, వేరే వాళ్ళ విషయంలో దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. మనందరము దేవునికి చెందిన వారే, అందరూ కూడా దేవుని ఆత్మ కలిగినటువంటి వారు. ఒకరోజు మనమంతా కూడా దేవుని దగ్గరికి వెళ్తాము. మనము ఎవరినైనా మన ఆప్తుల్ని కోల్పోయినప్పుడు వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు అనేటటువంటి నిరీక్షణలో మనం బ్రతకాలి అనేటటువంటి థింగ్స్ నేను నేర్చుకుంటా ఉన్నాను. సో నాకు అప్పుడు గుర్తొచ్చి నేను చెప్పాను, దేవా, నువ్వు క్రమ పద్ధతిలో అన్నిటినీ తెలియచెప్తా, నేర్పిస్తూ ఉన్నావు కదా ఈ సిచ్యువేషన్కి. ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. నేను ప్రేస్ చేయగలుగుతాను ప్రభువా, నీ నామాన్ని గురించి నేను మాట్లాడగలుగుతాను, నీ ప్రేమని గురించి మాట్లాడగలుగుతాను, నోయింగ్ దాట్ మై చిల్డ్రన్ ఆర్ రెస్టింగ్ విత్ యూ. అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో వేర్ మై ఫెయిత్ స్టాండ్స్. నా విశ్వాసము ఎక్కడ ఉంది, ఏ లెవెల్లో ఉందని తెలుస్తుంది కదా మనకి. అట్లీస్ట్ అది తెలిసింది నాకు. అది తెలియజెప్పినందుకు నీకు వందనాలు స్వామి అని అనుకున్నాను. అలాగా వాట్ ఇఫ్ ఎనీథింగ్ అదర్వైజ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ అంటే ఐ వాజ్ దేర్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఒకవేళ మనం కోల్పోతే అప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఈజ్ యువర్ రెస్పాన్స్ ఆనరింగ్ ద లార్డ్? ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ చిల్డ్రన్, ఈజ్ యువర్ రెస్పాన్స్ అండ్ యువర్ క్రైసిస్ ఆనరింగ్ గాడ్? అది ఆలోచించుకోకూడదా ఒకసారి? దేవునికి మీ ప్రెజెన్స్ కావాలేమో తెలుసుకొని దేవుడికి కొంచెం చేరువ అవ్వకూడదా? దేవా, ఎందుకు తీసుకున్నావో నీకు తెలుసు, నాకు అర్థం కాకపోవచ్చు, కానీ బట్ ఇఫ్ యూ నీడ్ మీ టు టాక్ టు, ఐల్ బీ హియర్ అని చెప్పొచ్చు కదా దేవుడికి. మన లైఫ్ అనేది ఇటర్నిటీ టువర్డ్ వెళ్తుంది అనేటటువంటి ఆలోచన లేకపోతే మనం బ్రతకలేమండి. పిల్లలు కనుక ఒకవేళ ఇఫ్ దే ఆర్ ప్రేయింగ్ చిల్డ్రన్, దే విల్ గో టు గాడ్. ఒకవేళ పిల్లలు మంచిగా లేరు అని అంటే మనం పిల్లల్ని కరెక్ట్గా పెంచినామా అనేది మట్టుకే మనం చూసుకోవాలి. ఎవరు మనల్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు? ఒకవేళ మంచి భర్త లేడనుకోండి, దేవుని యందు భయం లేనటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, అతనే అక్నాలెడ్జ్ చేస్తాడు కదా. వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ అవసరమా మనకి? బైబిల్లో ఉంది కరెక్టే, ప్రావర్బ్స్ 31లో ఉంది, హర్ హస్బెండ్ షల్ రైజ్ టు ప్రైజ్ హర్, హర్ చిల్డ్రన్ విల్ రైజ్ టు ప్రైజ్ హర్. ఎప్పుడు? వాళ్ళు ఒకవేళ కానీ ఇఫ్ దే ఆర్ ఆల్సో గాడ్ ఫియరింగ్, దే విల్ ప్రైజ్ యూ, అక్నాలెడ్జ్ యూ. వాళ్ళకే దేవుని వాక్యమే తెలియదు అన్నప్పుడు, లేకపోతే వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరు, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా అని చాలా ప్రాక్టికల్గా ఉండేటటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము కదా? అలాంటివన్నీ మనకు అవసరం లేదు. దెర్ ఈజ్ అ గాడ్ హూ సీస్. దేవుడు చూస్తాడు, దేవుడి దగ్గర ఉంటాయి అన్ని రివార్డ్స్. మోర్ దాన్ అప్రిషియేషన్ మనకి ఇంకా స్ట్రెంగ్త్ కావాలి కదా, ఇంకా శక్తి కావాలి, ఇంకా జ్ఞానం కావాలి. ఇవన్నీ డివైన్ గిఫ్ట్స్ అండి. ఈ డివైన్ గిఫ్ట్స్ ఉన్నప్పుడే మనం పిల్లల్ని ఇంకా మంచిగా పెంచగలుగుతాం. అంతే కదా. అంటే మంచితనంగా పెంచడం అంటే వాళ్ళ విక్టరీస్ కాదు, మళ్ళీ
యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వాళ్ళొక మనిషిగా ఎలా తయారవుతున్నారు సమాజానికి అనేది మట్టుకే ఇంపార్టెంట్. అక్కడ పోయేసి వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిపోవడము, చాలా డబ్బు సంపాదించడం అవన్నీ కాదు. అందుకే లోకపు తల్లులు ఏం చేస్తారనంటే, ఈ లోకమంతా నేర్పించి, ఎవరి సుఖం ఎలా కొల్లగొట్టాలో నేర్పించి, ఎవరి మరి దగ్గర ఎలా దోచుకోవాలో నేర్పించి, ఈవెన్ క్రైమ్స్ చేసినా కూడా ఆ క్రైమ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పించేటటువంటి తల్లులున్నారు. తప్పులు చేస్తే కొడుకులు వాళ్ళని వెనకేసుకొచ్చేటటువంటి తల్లులున్నారు. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. బట్ మనము ఎలా ఉండాలి? వీ షుడ్ చూస్ టు వాక్ ఇన్ ట్రూత్. మన పిల్లలకి మనం నేర్పించగలిగేదంతా కూడా వాక్ బోల్డ్లీ ఇన్ ట్రూత్. ఎవరు బెదిరించినా, ఎవరు ఏం చేసినా కూడా, ఏ పరిస్థితి వచ్చినా కూడా వాక్ ఇన్ ట్రూత్ అండ్ వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అలాంటి తల్లులుగా మనం ఉండాలి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మనకు అనిపించవచ్చు మనం చేసేది కరెక్టా కాదా, ఆర్ వి డూయింగ్ ఇనఫ్ ఆర్ నాట్ అని కూడా అనిపించవచ్చు. ఇంకా ముందుకెళ్ళి ఏమనిపించవచ్చు అంటే అన్నీ కోల్పోయి అంతా ఇన్వెస్ట్ చేసి ఎంతో సాక్రిఫైసెస్ చేసి కూడా అసలు కరెక్టా కాదా, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేటటువంటి పరిస్థితి కలగచ్చు. ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్, ఫెయిల్యూర్ ఇన్ ఎవ్రీథింగ్ అని అనుకోవచ్చు. బట్ గాడ్ సేస్ యు ఆర్ ఫ్యాబ్యులస్ ఇన్ ఎవ్రీథింగ్. బీ దట్ ఫ్యాబ్యులస్ మదర్ టుడే. Go to God and give your children to God and seek the Lord's guidance and follow His word. దేవుని వాక్యాన్ని పునాదిగా కట్టుకొని పిల్లల్ని మనము పెంచడానికి చూడాలి. అది మనం దేవుడికి ఇచ్చేటటువంటి ఆనర్, ఘనత. మదర్స్, దోస్ డెడికేటెడ్ మదర్స్, దేవుడి పేరు ఊరికే చెప్పే మదర్స్ కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి దేవునికి భయపడి, అది ఏ రిలీజియన్ అయినా కూడా, అది క్రిస్టియానిటీ అనే కాదు, ఇన్ ఎనీ రిలీజియన్ దేవుని భయముని కలిగి వాళ్ళ పిల్లలందరినీ మంచి పద్ధతిలో నిజాయితీగా పెంచే ప్రతి తల్లికి ఐ విష్ అ హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.